సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ యూట్యూబ్ లో వీక్షించే వాళ్ళందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు సర్వం విశ్వమయం శ్రీ భగవద్గీత సెషన్ ని మొదలు పెడతాము. ముందుగా మనకి ప్రార్థన మరియు 13వ అధ్యాయంలో 1-2 శ్లోకాలను చెప్పడానికి ఉమాసుందరి మేడం వస్తున్నారు. మేడం, ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజ గారు, అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం భగవద్గీత సెషన్ ని మొదలు పెడతాం. అంతేకాకుండా సప్త ఋషుల యొక్క అనుగ్రహంతో ముందుగా మనకి ప్రార్థన చెప్పడానికి వస్తున్నవారు ఉమాసుందరి మేడం గారు. ఉమాసుందరి మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరపున స్వాగతం, సుస్వాగతం మ్యామ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అందరికీ ఆత్మ ప్రణామాలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఎక్కడ చదవాలి మేడం? చదవాలి 3 శ్లోకాల. అవును. అర్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతి అష్టాదశాధ్యాయిని అంబత్వా అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి. గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోహితం. వేదవ్యాస వివర్ధితం శృతిశిరోభేజం ప్రబోధాంకురం. నానాశాస్త్ర రహస్య శాఖ మరితిక్షాంత్రి ప్రవాలాంకితం. కృష్ణాంగ్రీద్వయ భక్తి పుష్పశరభం మోక్షప్రదం జానినాం. సంసారం సాగరం ఘోరం తత్తుమిచ్చతి యో నరః. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథః త్రయోదశాధ్యాయః. క్షేత్రజ్ఞ విభాగయోగః. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. జై శ్రీకృష్ణ. ఎన్నో అధ్యాయం మేడం? 13. 13 అధ్యాయంలో 1-2. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ త్రయోదశోऽధ్యాయః. క్షేత్రజ్ఞ విభాగయోగః. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యాభిధీయతే. ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. జై శ్రీకృష్ణ. జై లక్ష్మీ శ్రీకృష్ణ. కళ మ్యామ్. ఓకే మేడం. ఓం శ్రీ పరమాత్మనే నమః. 13వ అధ్యాయం కదా మేడం? అవునండి. ఓకే.
నేను చెప్తున్నారా? లక్ష్మీకళ మేము చెప్తున్నారా? చెప్తాను మేడం, ఒక్క సెకండ్ అది తీస్తున్నాను. ఓకే ఓకే అలాగే. తీస్తున్నాను మేడం. 13వ అధ్యాయం మ్మ్. చెప్తాను మేడం, ఒక్క సెకండ్. అలాగే అలాగే సారీ మేడం, ఒక్క సెకండ్ అయిపోయింది. అదే అలాగే. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత త్రయోదధ్యాయః క్షేత్రజ్ఞ విభాగయోగః. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞా ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారతః. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తదు జ్ఞానం మతం మమః. రెండే కదా మేడం? అవును. ఓకే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనము చెప్పండి పర్లేదు చెప్పండి. అదే ఇప్పుడు మనము 17వ అధ్యాయమైనటువంటి శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 13వ శ్లోకానికి స్వాగతం పలుకుతూ మనం చదువుకుందాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 17ోऽధ్యాయः. శ్రద్ధాత్రయ విభాగ యోగః. శ్రీ భగవానువాచ విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనం అంటే శాస్త్ర విధి లేకుండా, అసృష్టాన్నం అంటే ప్రసాద వితరణము లేకుండా, మంత్రహీనం అంటే వేద మంత్రోచ్చరణ లేకుండా, అదక్షిణం అంటే పురోహితులకు దక్షిణలు లేకుండా, శ్రద్ధ అంటే శ్రద్ధతో, మరియు విరహితం లేనట్టి, యజ్ఞము తామసం తమో గుణము లోనిదిగా, పరిచక్షతే భావించబడుతుంది. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. అంటే శాస్త్ర నిర్దేశాల పట్ల గౌరవము లేకుండా, ప్రసాద వితరణము లేకుండా, వేద మంత్రోచ్చారణ లేకుండా, పురోహితులకు దక్షిణలు లేకుండా, అంటే శ్రద్ధారహితముగా చేయబడే ఏ యజ్ఞమైనా తమో గుణంలో ఉన్నదిగా భావించబడుతుంది. అంటే శాస్త్ర విధిని అనుసరింపనిదియు, మరియు అన్నదాన రహితమైనదియు, మంత్రహీనమైనదియు, దక్షిణలు లేనిదియు, శ్రద్ధారహితమైనదియు అగు యజ్ఞము తామస యజ్ఞము అనబడును. అర్జున అని పరమాత్ముడు చెప్పడం అనేది జరిగింది. మనము ఇప్పుడు శ్లోకం చదువుకుందామా? విధిహీనం విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనమసృష్టాన్నం
మంత్రహీనమదక్షిణం మంత్రహీనమదక్షిణం విరహితం యజ్ఞం శ్రద్ధ శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. తామసం పరిచక్షతే. జై శ్రీకృష్ణ. చెప్పొచ్చు. జై శ్రీకృష్ణ. శ్రీమద్భగవద్గీత అథ సప్తదశాధ్యాయః శ్రద్ధాత్రయ విభాగయోగః. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదీక్షణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్ర విధి, అన్నదానం, మంత్రం, దక్షిణ శ్రద్ధ లేకుండా చేసేదే తామస యజ్ఞము. జయ శ్రీ. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తదశోऽధ్యాయः శ్రద్ధాత్రయ విభాగయోగः. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్ర విధిని అనుసరింపనిదనియు అన్నదాన రహితమైనది, మంత్రహీనమైనదియు, దక్షిణలు లేనిదియు, శ్రద్ధారహితమైనదియు అగు యజ్ఞము తామస యజ్ఞము అనబడును. జై శ్రీకృష్ణ. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తదశోऽధ్యాయः శ్రద్ధాత్రయ విభాగయోగः. విధిహీనమస్పృష్టానం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్ర విధిని అనుసరింపనదియు అన్నదాన రహితమైనదియు, మంత్రహీనమైనదియు, దక్షిణములు లేనిదియు, శ్రద్ధారహితమనిదియు అగు యజ్ఞము తామస యజ్ఞము అనబడును. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అవును, అంటే ఇప్పుడు ఏమన్నాడు భగవానుడు ఇక్కడ? తమో గుణం అన్నాడు. తమో గుణం అంటేనే చీకట్లో ఉండడం అని అర్థం ఇక్కడ. అంటే యజ్ఞం చెయ్యడం అనేది అంటే అంధకార గుణములో, అంటే తమో గుణములోని శ్రద్ధ నిజానికి శ్రద్ధ రాహిత్యమే అవుతుంది. అంటే శ్రద్ధ లేకపోవడం. కొంతమంది చేస్తారండి, యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, కానీ కనీసం కన్న తల్లిని కూడా పిలవరు, తోడబుట్టిన చెల్లెలను కూడా పిలవరు. ఒక ఫ్యామిలీ మాత్రమే, అంటే వాళ్ళ కుటుంబానికి ఆ భార్య బిడ్డలు అంతే, ఇంకా వాళ్ళే ఉంటారు. అప్పుడు యజ్ఞం చెయ్యడము అని అంటే ఏంటి? 10 మందిని పిలవడము, అందరికీ. అవునా? అలా చెయ్యడం అనేది ఉంటుంది, భోజనాలు పెట్టడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటేనే మన చుట్టుపక్కల అందరినీ పిలుస్తాము. అలాంటప్పుడు అంత పెద్ద యజ్ఞం చేసినప్పుడు ఎందుకు పిలవకూడదు అందరినీ? అన్న తల్లి లేదు, తోడబుట్టిన వాళ్ళు లేరు, నువ్వు నీ భార్య నీ పిల్లలు మాత్రమే ఉంటారు అక్కడ, ఇంకెవ్వరు ఉండరు, చుట్టుపక్కల జనాలు కూడా ఎవ్వరు ఉండరు, ఒక్కరే కనిపిస్తారు అక్కడ. అంటే ఏం చేస్తున్నట్టు అక్కడ? ఏ గుణంలో ఉన్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అందుకే భగవానుడు జనులు ఒక్కొక్కప్పుడు ధనము సంపాదించడానికి ఏదో దేవతను పూజిస్తూ ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చిన దేవతను వాళ్ళు పూజిస్తూ ఉంటారు, అంతే కదా. ప్రతి ఒక్కరు ఒకే దేవుని అంటే వాళ్ళ ఇలవేలుపు ఉంటుంది, ఇంటి దేవత ఉంటుంది, కొంతమందికి రకరకాల దేవతలు ఉంటారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రాముడు, అంతే కదా. ఇప్పుడు అమ్మవారు, ఒక్కొక్కరికి ఎన్ని రూపాలలో కొలిచినా ఒకటే దేవుడు అక్కడ. అందుకే తర్వాత కొంతమంది ఏం చేస్తారు, తర్వాత వారు శాస్త్రోపదేశాలను మర్చిపోయి వినోదము కొరకు ఈ డబ్బును ఖర్చు చేస్తారంతే. వినోదము కొరకు అంటే వాళ్ళ సంతోషానికి, ఆట పాటల కోసం ఖర్చు చేసినా కానీ ఏ ఒక్కరిని పిలిచి ఒక నయా అంటే ఏమంటారు, ఒక నయా పైసా కాదు కదా, ఎంగిలి చేత కూడా కాకని కొట్టాడు అని అంటారు చూడండి కొంతమంది. ఆ విధంగా అలా ఉంటారు. అంటే అటువంటి
ధార్మిక ఆచార ప్రదర్శనలు నిజమైనవిగా అంగీకరింపబడవు. అవి సరైనది కాదు అర్జున. ఇప్పుడు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఇక్కడ, మంత్రాలు తెలియకుండా కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు, మరి వాళ్ళు ఏంటి, ఎక్కడున్నట్టు నాయన కృష్ణ అని అడగడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ మనకు ఉన్నటువంటి మొదటి శ్లోకంలోనే అడగడం జరిగింది. అవునా? అంటే శాస్త్ర విధులను అనుసరించకపోయినా సొంత కల్పనలతో భగవంతుని పూజిస్తాడు. అంటే వారు సత్వగుణంలో ఉన్నారా, రజోగుణంలో ఉన్నారా, లేక తమో గుణంలో ఉన్నారా అని అడిగారు. మరి ఇక్కడ ఏంటి, అంధకారంలో అంటే అంధకార గుణం అంటేనే తమో గుణంలో ఉండడం అని అర్థం ఇక్కడ. అందుకే అటువంటి ధార్మిక ఆచార ప్రదర్శనలు నిజమైనవిగా ఇక్కడ అంగీకరించబడదు. ఎవ్వరు లేకుండా ఒక్కడే చేసుకొని తినడము. మనం గడిచినటువంటి శ్లోకాలలో కూడా చదువుకున్నాము, ఒక్కరే తినకూడదు, ఎవరికి వారు వండుకొని ఇప్పుడు తింటే అబ్బా ఎవ్వరు లేరు, నేను ఈరోజు చాలా ప్రశాంతంగా వంకాయ కూర పచ్చికారం వేసి వండుకొని తిన్నాను, ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నాను అని అంటే నీకు నువ్వే చూసుకున్నావు. ఆ భగవంతునికి కూడా సమర్పించలేదు నువ్వు. అందుకే అవన్నీ కూడా తమో గుణంలో ఉన్నటువంటి అవి అసుర స్వభావాన్ని పెంచుతాయి. అంటే మానవ సంఘానికి ఎటువంటి లాభాన్ని అవి కలుగా చేయవు అని ఆ పరమాత్ముడు చెప్పడం అనేది జరిగింది. జై శ్రీకృష్ణ. గీతా మహత్యం చెప్పుకుందామా? ఓకే మేడం. చూడండి ఎవరు చదువుతారు, ఎవరు చదువుకుంటే నేను చదువుతాను. చదవండి. ఓకే చదవనా మేడం? ఎవరైనా పర్వాలేదు, చదవచ్చు. శ్రీమద్భగవద్గీత మహత్యం. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేతు ప్రయతః పుమాన్ విష్ణోః పదమావాప్నోతి భయశోకాదివర్జితః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే. సకృద్గీతాంబసి స్నానం సంసార మలనాశనం. గీతా సుగీతా కర్తవ్య కిమన్యైః శాస్త్ర విస్తరైః. యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిః స్మృతాః. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్రాద్వినిః శ్రుతం. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః. పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఏకో మంత్రస్తస్య నామామి యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. చదవండి మేడం. చదువుతాను. ధరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. శ్రీ విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసారతః సదా. సముక్తిః స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ పర్సనౌ న కుర్వంతి నళినీదలమంబసా. గీతాయః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. సర్వదేవాశ్చ ఋషయో योगिनः पन्नगाच्चये. గోపాల గోపికా వాపి
नारदोद्धव पार्षदैः सह योजायते शीघ्रम् यत्र गीता प्रवर्तते यत्र गीता विचारच्च पठनं पाठनं श्रुतं तत्राहं नित्यं पृथ्वी निवसामि सदैव हि गीताश्रयोऽहं तिष्ठामि गीता मे चोत्तमं गृहम् गीता ज्ञानमुपाश्रित्य त्रिलोकां पालयाम्यहम् गीता मे परमा विद्या ब्रह्मरूपा न संशयः अर्धमात्राक्षरा नित्या स्वनिर्वच्या पदात्मिका चिदानन्देन कृष्णेन प्रोक्त्वा समुखतो अर्जुनं वेदत्रयी परानन्द तत्त्वाज्ञानमञ्जसा योष्टादश जपे नित्यं नरो निश्चलमानसः ज्ञानसिद्धिं स लभते ततो याति परं पदम् చదవండి మేడం. पाठे समर्थ सम्पूर्णे तदर्थं पाठमाचरेत् तदा गोदानजं पुण्यं लभते नात्र संशयः त्रिभागं पठमानस्तु गङ्गास्नानफलं लभेत् षडंशं जपमानस्तु सोमयागफलं लभेत् एकध्यायन्तु यो नित्यं पठते भक्तिसंयुतः रुद्रलोकमवाप्नोति गणो भूत्वा वसेच्चिरम् अध्याय श्लोकपादं वा नित्यं यः पठते नरः स याति नरकां यावन्मनुकालं वसुन्धरे गीतायाः श्लोकदशकं सप्तपञ्चाचतुष्टयम् दौत्रीनेकं तदर्थं वा श्लोकानां व्यापटेन्नरः चन्द्रलोकं चन्द्रलोकामवाप्नोति वर्षनामायुतं ध्रुवम् गीतापाठसमायुक्तो मृतो मानुषतां व्रजेत् गीताभ्यासं पुनः कृत्वा लभते मुक्तिमुत्तमाम् गीतेच्युचारसंयुक्तो म्रियमाणो गतिं लभेत् गीतार्थाश्रवणासक्तो महापापायुतोऽपि वा वैकुण्ठं समवाप्नोति विष्णुना सह मोदते गीतार्थं ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः जीवन्मुक्तसविज्ञयो देहन्ते परमं पदं गीतामाश्रित्य बाहवो भूभुजो जनकादयः निर्दोता कल्मषालोके गीतायाताः परं पदं गीतायाः पठनं कृत्वा महत्यं नैव यः पठेत् वृथा पाठो भवेत् तस्य श्रम एवाह्युदाहृतः एतन्माहत्य संयुक्तं गीताभ्यासं करोति यः सत्तत्फलमवाप्नोति दुर्लभां गतिमाप्नुयात् सूत उवाच महात्मा मे तद्गीताया मया प्रोक्तं सनातनं गीतान्ते च पठेद्यस्तु यदुक्तं तत्फलं लभेत् इति श्रीवराहपुराणे गीतामहत्यं सम्पूर्णम् जय श्री कृष्ण. జై శ్రీ जय श्रीकृष्ण. భగవద్గీత దీనిని బాగా చదివి ఆకలింపు చేసుకొని దుఃఖాల అన్నిటినీ అధిగమించాలి. అంతేకాకుండా నీకు ఉన్నటువంటి సమస్యల అన్నిటికీ కూడా ఇదే సమాధానం, ఇంకెక్కడా లేదు, ఇక్కడే ఉంది. ప్రపంచం మొత్తంలో ఎక్కడ వెతికినా కూడా నీకు ఏది దొరకదేమో, కానీ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. అందుకే ఈ భగవద్గీత ఇది ఏ ఒక్కరికి మాత్రమే, అంటే ఒక జనవర్గానికి మాత్రమే సంబంధించినది కాదు. ఇది సర్వమానవ జాతికి సంబంధించినటువంటిది, అందరికీ సంబంధించినటువంటిది. ఇక్కడ జాతి మత కులం అనేది ఏదీ లేదు. అందుకే దీన్ని ప్రతి ఒక్కరూ చదవాలి, ఆచరించి తమకున్నటువంటి బాధలన్నిటినీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. అందుకే భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదవాలి, చదివించాలి.
వినాలి, వినిపించాలి. గీత నేర్చుకో, రాత మార్చుకో. జై శ్రీకృష్ణ. కృష్ణం జై శ్రీ- వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. జై శ్రీ. ఆ శ్లోకాలు 6 అధ్యాయాల పేర్లు చెప్పండి. నేను చెప్తాను మేడం. చెప్పండి. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఇంకోటి మర్చిపోయి ఆత్మ. ఆత్మ సంయమ యోగం. మ్మ్. అదే ఏదో మర్చిపోయా. ఆత్మ సంయమ యోగం. వెరీ గుడ్. నెక్స్ట్ ఉమాసుందరి మేడం చెప్పిందంటే నేను చెప్పినట్టే. అట్లా ఉండదు కదా. ఉమాసుందరి మేడం తింటే మీరు తిన్నట్టు కాదు కదా. అంతే అంతే, ఈ రోజు అంతే. ఈ రోజు అంతే అంతే అంతే. ఓకే. లక్ష్మీ గారు మీరు చెప్పండి. రాధా గారు ఫన్నీ ఫన్నీ. మీరు చెప్పండి. లక్ష్మీ గారు. నేను చూస్తున్నాను మేడం. నువ్వు చెప్పొద్దు. అదే మరి టాపిక్. ఆ మేడం ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క యోగం కదా మేడం. అవును. ఆ ఆ, ఆ. అర్జున విషాద యోగం, అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం. నేను ఇది ప్రస్తుతం చూసి చెప్తున్నాను మేడం. కర్మయోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయయ యోగం. కాదు, కర్మ సన్యాస యోగానికి ముందు ఇంకొకటి ఉంది. జ్ఞాన యోగం చెప్పలేదు మీరు. చెప్పలేదా మేడం? ఆహా. 4వది జ్ఞాన యోగం, 5 కర్మ సన్యాస యోగం, 6 ఆత్మ సంయమ యోగం. ఇందులో లేదు మేడం. కర్మయోగం ఉంది, ఉమ్. అర్జున విషాద యోగం, తర్వాత సాంఖ్య యోగం, ఉమ్. 3వది కర్మయోగం ఉంది మేడం. ఆ నేను పెడతాను చూడండి ఒకసారి. స్క్రీన్ షేర్ లో పెడితే మీకు తెలుస్తుంది ఏంటి అనేది కూడా. అదేంటో ఫస్ట్ పెట్టాలేనా? ఇప్పుడు పెడితే ఎట్లా? పెట్టండి మేడం. ఇప్పుడు పెట్టాను నేను ఆల్రెడీ. గ్రూప్ లో కూడా ఉన్నాయి ఇవి, మీరే చూడట్లేదు అసలు. అవునా? ఓకే ఓకే మేడం, అయితే చూసుకుంటాను. రేపు తప్పకుండా చూడండి చదువుతాను. ఒకసారి. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇదిగోండి. ఉన్నాయి మేడం. అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మ యోగం, జ్ఞాన యోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయయ యోగం. ఆ. అవి 6 ఉన్నాయి. రేపు అప్ప చెప్తాను మేడం తప్పకుండా. అలాగే. పుష్పలత మేడం అయితే మంచిగా చెప్పేస్తారు. పుష్పలత మేడం అయితే ఫస్ట్ డే చెప్పేశారు. అంటే వెరీ గుడ్ గర్ల్. తను టీచర్ కదా, నేను హౌస్ వైఫ్. నువ్వు టీచర్ నన్ను అంతే చెప్పాలి. నన్ను పైకి ఎత్తకు. చిన్న పిల్లలకు చెప్పినాను. ప్రైమరీ క్లాస్ కు చెప్పిన దాన్ని నువ్వు గొప్ప చెయ్యకు. ఏ క్లాస్ చెప్పినా టీచరే అంతే. ఓకే. మేడం 20 years బ్యాక్, అది 20 years బ్యాక్. వీరమణి మేడం చెప్పండి. ఇప్పుడు హౌస్ వైఫ్ చెప్తారు. వీరమణి మేడం ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడండి. మ్యామ్ వీరమణి మ్యామ్ చెప్పండి, మీరు చెప్పండి. చెప్పండి. మీకు ఏది వస్తుంది చెప్పండి, పర్వాలేదు. పెద్ద పాటలే గుర్తుంచుకుంటారు. పెద్ద పాటలే గుర్తుంచుకుంటారు. పర్లేదు, చెప్పండి, చెప్పగలరు. చెప్పండి. అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, జ్ఞాన యోగం, కర్మయోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం. ఏంటి 3వది? ఏంటి? జ్ఞానయోగమా? జ్ఞానయోగము. 3వది కర్మయోగం. 4 జ్ఞానయోగం. కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము. మిస్టేక్ అయింది. అందరు చెప్పారు, ఇక్కడ రాధా మేడం ఒక్కరే చెప్పలేదు. టీచర్ ఈ రోజు వదిలేయండి టీచర్, హాలిడే.
ఏమో అంటారు చూడండి, రోజు రేపు రేపు అని బోర్డు మీద రాసుకొని వచ్చి మళ్ళీ రేపు వచ్చి అదే చూడు అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. మీ అందరిలో పలికిస్తున్నాను నేను. ఓకే రైట్. కృష్ణ మంత్రం. ఫస్ట్ నేనే చెప్తా. ఓకే, కృష్ణ మంత్రం చెప్పండి. ఎవరు చెప్తారా? నేను పుష్పలత మేడం చెప్పండి, ఎవరైనా చెప్పండి. నేను చెప్తున్నా అయితే. చెప్పండి మేడం. ఉమాసుందరి మేడం హరే చెప్పండి. రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే. జై శ్రీకృష్ణ.